నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరు కానున్నారు ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఆస్తుల కేసులో ఇవాళ సిబిఐ కోర్టులో హాజరు కానున్నారు జగన్. 6 ఏళ్ల తర్వాత నేరుగా కోర్టుకు అటెండ్ అవుతున్నారు జగన్. ఈ నెల 21న వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు తెలిపినా ఒకరోజు ముందుగానే కోర్టుకు హాజరవుతున్నారు. 2013 సెప్టెంబర్ నుంచి బెయిల్పై ఉన్నారు జగన్. గతంలో పలుమార్లు వ్యక్తిగతంలో హాజరు కావాలని ఆదేశించినా సెక్యూరిటీ రీజన్స్ చెప్పి హాజరు నుంచి మినహాయింపు పొందారు జగన్. మొత్తం 31 కేసుల్లో నిందితుడిగా ఉన్నారు జగన్. ఇవాళ నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరు కానున్నారు ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఆస్తుల కేసులో ఇవాళ సిబిఐ కోర్టులో హాజరు కానున్నారు జగన్. 6 ఏళ్ల తర్వాత నేరుగా కోర్టుకు అటెండ్ అవుతున్నారు జగన్. ఈ నెల 21న వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు తెలిపినా ఒకరోజు ముందుగానే కోర్టుకు హాజరవుతున్నారు. 2013 సెప్టెంబర్ నుంచి బెయిల్పై ఉన్నారు జగన్. గతంలో పలుమార్లు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించినా సెక్యూరిటీ రీజన్స్ చెప్పి హాజరు నుంచి మినహాయింపు పొందారు జగన్. మొత్తం 31 కేసుల్లో నిందితుడిగా ఉన్నారు జగన్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, జగన్ ఎన్ని గంటలకు విచారణకు అటెండ్ కానున్నారు? శ్రవంతి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి నాంపల్లి ఏసీబీ కోర్టుకు ఉదయం 11:30 గంటలకు హాజరు కాబోతున్నట్లయితే ఇటు ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తిగత షెడ్యూల్ ఆధారంగా తెలుస్తుంది. మనం ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి నాంపల్లి ఏసీబీ కోర్టు వద్ద ఉన్నాం. ఒకసారి మనం గమనించవచ్చు, నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇటు భారీ పోలీసుల బందోబస్తుతో అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి చూస్తే అందరూ కూడా చూడవచ్చు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కావడం ఒకటి ఉంది, అదేవిధంగా జగన్ కు ఉన్న అభిమానులు ఒక్కసారిగా ఇటు కోర్టు పరిసర ప్రాంతాల్లోకి వస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే పోలీసులు భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సార్ చూడవచ్చు, ఈ ప్రాంతం మొత్తం కూడా పోలీసుల ఆధీనంలో ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 2013 సెప్టెంబర్లో బెయిల్ తీసుకోవడం జరిగింది. అనంతరం 2020 జనవరి 10న అయితే కోర్టులో హాజరైనటువంటి జగన్ చివరిసారిగా ఈరోజు సుమారు 6 సంవత్సరాల తర్వాత అయితే తిరిగి నాంపల్లి కోర్టులో హాజరు కాబోతున్న క్రమంలో ఇటు పోలీసులు అయితే భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి సిబిఐ కోర్టులో విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా ఇటు ఏసీబీ కోర్టు తెలిపిన క్రమంలో ఒక్కరోజు ముందుగా ఈ నెల 21కి హాజరు కావాలని సూచించడంతో ఒక్కరోజు ముందుగానే ఏసీబీ కోర్టుకు జగన్ అయితే ఈరోజు హాజరు కాబోతా ఉన్నాడు. ఒకసారి మనం జగన్ సంబంధించినటువంటి షెడ్యూల్ను గమనిస్తే ఈరోజు ఉదయం 9 గంటలకైతే అతను ఇటు తాడేపల్లి నుంచి అయితే గుంటూరు జిల్లాలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విమానం ద్వారా అయితే ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ 9:40కి బయలుదేరుతారు. అంతేకాకుండా 10 గంటలకు టేకాఫ్ అయితే 10:45కు ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా నాంపల్లిలో ఉన్నటువంటి సిబిఐ కోర్టుకు ఇటు జగన్మోహన్ రెడ్డి హాజరవుతూ బయలుదేరుతారు. అనంతరం 11:30కు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇటు కోర్టులో హాజరైన అనంతరం అయితే తిరిగి 12:30 తర్వాత కూడా సిబిఐ కోర్టుకు సంబంధించినటువంటి అక్కడి నుంచి తన రెసిడెన్సీకి అయితే వెళ్తారు. అక్కడి నుంచి అయితే తిరిగి తన షెడ్యూల్ను కూడా ఖరారు చేసుకోవడం జరిగింది. సాయంత్రానికి మళ్ళీ తిరిగి తాడేపల్లికి చేరుకునే విధంగా అయితే జగన్ షెడ్యూల్ అయితే దానికి సంబంధించినటువంటి వ్యక్తిగత సలహాదారులు ఇవ్వడం జరిగింది. మనం చూడవచ్చు, జగన్ సీఎం అయిన తర్వాత ఇటు కోర్టు ఎదుట అయితే గతంలో చూడవచ్చు, గత హాజరును మినహాయిస్తే సెక్యూరిటీ రీజన్స్ చెప్పి చాలాసార్లు అయితే మినహాయింపు పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు తాను హాజరవబోతున్నట్లు ఇప్పటికే సమాచారం ఉండడంతో ఇటు హైదరాబాద్ పోలీసులు కూడా ఇటు భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు నాంపల్లి సిబిఐ కోర్టుకు సంబంధించి అయితే మనం చూడవచ్చు, చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ను కూడా ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించినటువంటి అడ్వైజరీని కూడా పోలీసులు ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా మొత్తం 31 కేసులలో అయితే ఇటు చూడవచ్చు, అక్రమ ఆస్తులకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి 31 కేసుల్లో జగన్ నిందితుడిగా ఉన్నాడు. సో ఈ క్రమంలోనే డిశ్చార్జ్ పిటిషన్ పైన రోజువారీ విచారణలో భాగంగా ఇటు నిందితులు నేరుగా హాజరు కావాల్సిందని కోర్టు తెలపడంతో అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉదయం 11:30 గంటలకు ఇటు నాంపల్లిలో ఉన్నటువంటి సిబిఐ కోర్టులో హాజరు కాబోతా ఉన్నారు. మనం చూడవచ్చు, ఎందుకంటే అక్రమంగా ఆస్తుల కేసుకు సంబంధించి అయితే గతంలో నుంచి కూడా పలు కేసులలో ఇటు హాజరు కావాల్సినప్పటికీ గైర్హాజరు అవ్వడము, అంతేకాకుండా ఈరోజు వ్యక్తిగతంగా తానే హాజరు కావాలంటూ ఇటు కోర్టు డైరెక్షన్స్ ఉన్న నేపథ్యంలో రేపటికి చివరి తేదీ కావడంతో అయితే ఒకరోజు ముందుగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఇక్కడికి రాబోతా ఉన్నారు. ఈ క్రమంలోనే నాంపల్లి సిబిఐ కోర్టుకు సంబంధించి మనం చూడవచ్చు, గేట్ వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో మనం చూస్తే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్కు ఉన్నటువంటి అభిమానులతో పాటు ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇటు జగన్మోహన్ రెడ్డికి అభిమానులు ఉండడంతో అయితే తాను ఈరోజు కోర్టుకు వస్తున్నటువంటి సమాచారం
ముందస్తుగానే తెలిసినటువంటి అభిమానులు పెద్ద ఎత్తున వచ్చేటువంటి అవకాశం ఉండడంతో పోలీసులు ఎక్కడ కూడా సాధారణ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలను అయితే కొనసాగిస్తున్నారు. మనం ఒకసారి ఈ ప్రాంతం మొత్తం కూడా పోలీసులతో నిండిపోయినటువంటి దృశ్యాలను అయితే చూస్తున్నాం. అంతేకాకుండా ఇటు మెన్ పోలీసుతో పాటు ఉమెన్ పోలీసును కూడా ప్రత్యేకంగా పోలీసులను ఏర్పాటు చేసి ఇటు భద్రత కల్పిస్తున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఈరోజు ఉదయం 9 గంటలకైతే తాను ఆల్రెడీ బయలుదేరడం జరిగింది. ప్రస్తుతం మరికొద్దిసేపట్లోనే ఇటు బేగంపేటలో ఉన్నటువంటి విమానాశ్రయానికి జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఇటు సిబిఐ నాంపల్లిలో ఉన్నటువంటి సిబిఐ కోర్టుకు వచ్చేసి అనంతరం కోర్టులో జడ్జి ముంట హాజరయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ క్రమంలోనే ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు తనకు సంబంధించినటువంటి కోర్టు కేసులో హాజరు కాబోయేటువంటి ఒక అన్ని అంశాలపై కూడా తన వ్యక్తిగత లీగల్ టీం కూడా ఇప్పటికే ఇటు సిబిఐ కోర్టులో సంబంధిత వివరాలు తెలియజేయడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే ఇటు సిబిఐ కోర్టుకు జగన్మోహన్ రెడ్డి వచ్చేందుకైతే అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. భద్రతాపరమైనటువంటి అంశాలలో పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ అడ్వైజర్ని కూడా ప్రకటించి ట్రాఫిక్ పరంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే నాంపల్లి సిబిఐ కోర్టు వద్ద కొనసాగుతుంది. శ్రవంతి.